సార్వత్రిక ఎన్నికలైన తర్వాత నుంచి వైసీపీ జగన్ కు షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొన్న మాజీ మంత్రి ఆళ్లనాని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసులు వైసీపీకి బై బై చెబుతూ షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపుతూ రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రకటించారు. భీమవరం నుంచి 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి తరువాత 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారు. అప్పటి నుంచి వైసీపీలోని ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనేవారు. గత 5 ఏళ్లలో మంత్రి పదవి వస్తుందని ఆశాభావం ఉండేదని, కానీ మాజీ ఎమ్మెల్యే గ్రంథికి నిరాశనే మిగిలింది. ఇటీవలే జరిగిన ఐటీ రైట్స్ అధిష్టానం నుంచి కూడా ఎటువంటి సమాధానం లేకపోవడంతో నిరాశ చెందిన ఆయన రాజీనామా చేస్తున్నారనే ఊహాగానాలు వచ్చాయి. అదే రీతిలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేరని, అందుకు తగ్గ ఆర్థిక వనరులు ప్రభుత్వం వద్ద లేవని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారని గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు అమలు చేయలేరని తెలిసిన ప్రజలు ఆయనకి ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినా సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటూ జగన్ ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు అమలు సాధ్యం కాదని తెలిసినా వాటిపైన ఉద్యమాలు, ఆందోళనలు ఎలా చేయమంటారని అడిగారు. జగన్ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదన్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల కార్యకర్తలకు, నాయకులకు విలువ లేకుండా పోయిందన్నారు. ఏ పార్టీలో చేరాలనేది కుటుంబ సభ్యుల్లాంటి కార్యకర్తలు, నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరతానని గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కనీసం మీనాయకు కూడా సమయం ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజారిటీ ఇస్తే సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయం నాకు అర్థం కావడం. అంతేకాదు రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే ఏదో గ్రంథి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజలు గెలిపించారు. నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు. నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా. 2019లో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో నాకు సుమారు 79,000 అంటే 80,000 ఓట్లు వచ్చింది. కానీ 2019లో ఎన్ని వచ్చినాయంటే 70,000 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినప్పుడు కన్నా నెగ్గినప్పుడు 10,000 ఓట్లు తగ్గింది. దాంట్లో కూడా లెక్కేసుకుంటే కనుక ఒక 4,000 ఓట్లు క్రాస్ చేశారు. 66,000 ఓట్లే వచ్చినట్టు లెక్క. గెలిచిన ఫీలింగ్ కానీ, గర్వం కానీ, అహంకారం కానీ ఎప్పుడు కూడా నేను ప్రదర్శించలేదు. భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుసున్నంత వరకు, నేను నమ్మినంత వరకు అరే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి ఒళ్ళకి కూడా నా చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ, పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. ఇలా పోరాటం కొనసాగిస్తూ వెళ్దామంటే కనీసం మే నెల దాకా కూడా సమయం ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజారిటీ ఇస్తే
సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయం నాకు అర్థం కావడంలా. అంతేకాదు రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే ఏదో గ్రంథి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజలు గెలిపించారు. నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు. నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా. 2019లో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో నాకు సుమారు 79,000 అంటే 80,000 ఓట్లు వచ్చింది. కానీ 2019లో ఎన్ని వచ్చినాయంటే 70,000 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినప్పుడు కన్నా నెగ్గినప్పుడు 10,000 ఓట్లు తగ్గింది. దాంట్లో కూడా లెక్కేసుకుంటే కనుక ఒక 4,000 ఓట్లు క్రాస్ చేశారు. 66,000 ఓట్లే వచ్చినట్టు లెక్క. గెలిచిన ఫీలింగ్ కానీ గర్వం కానీ అహంకారం కానీ ఎప్పుడు కూడా నేను ప్రదర్శించలేదు. భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుస్తున్నంత వరకు, నేను నమ్మినంత వరకు అరే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి ఒళ్ళు కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ